కాంగ్రెస్ లీడర్ కేఎన్ రాజన్న ఆయన పదవికి రిజైన్ చేశారు. కోఆపరేషన్ కర్ణాటక కోఆపరేషన్ మినిస్టర్ కింద చేస్తున్నాడు. అయితే ఈయన పదవికి ఈయన రిజైన్ చేశాడు పార్టీ నుంచి ఒత్తిడి రావడంతో. ఎందుకు వచ్చింది ఒత్తిడి అంటే ఈయన ఏమంటున్నాడంటే రాహుల్ గాంధీ ఏదైతే ఓట్ థెఫ్ట్ ఓట్ చోరీ అంటున్నారో ఇదంతా జరిగింది కాంగ్రెస్ కిందే కదా, కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడే ఇదంతా ఓటర్ లిస్ట్ లెక్కింపులు ఇవన్నీ జరిగినాయి. సో అప్పుడు కామ్ గా ఉండి డ్రాఫ్ట్ పోలింగ్ వెళ్ళింది, అప్పుడైనా చూడాలి కదా. అవును అందులో ఫాల్ట్స్ జరిగినాయి. మహదేవపురాలో ఒకే ఓటర్ 3 చోట్ల నుంచి రిజిస్టర్ అయ్యాడు, అది తప్పే. కానీ అదంతా జరిగింది కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే, కాంగ్రెస్ కిందే కదా. మరి అప్పుడు చూడకుండా ఇప్పుడు ఎందుకు అంటున్నారు ఇది కాంగ్రెస్ దే తప్పు అని చెప్పి సొంత పార్టీనే ఆయన విమర్శించేసరికి అది నిజం కూడా అయి ఉండొచ్చు ఈయన చెప్పింది. ఈయన్ని రాజీనామా చేయాలి అని చెప్పి డికే శివకుమార్ డిప్యూటీ సీఎం ఆయన కూడా ఈయన చెప్పిందంత తప్పు అని చెప్పి అట్లా విమర్శించారు. బట్ ఈయన నిజం చెప్పాడు. అదే విధంగా లైక్ కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు కాంగ్రెస్ కిందే ఇదంతా జరిగినప్పుడు అది బాధ్యత కాంగ్రెస్ దే కదా, కాంగ్రెస్ చూడాలి కదా. డ్రాఫ్ట్ పోల్స్ కానీ ఇవన్నీ కూడా కాంగ్రెస్ చూడాలి. వాళ్ళు చూడకుండా ఇప్పుడు వచ్చేసి వాళ్ళు గెలిచారు కాబట్టి అపోజిషన్ ని నిందించడం అనేది తప్పు, ఇది మా పార్టీదే తప్పు అని చెప్పి ఈయన ఒప్పుకున్నాడు. ఈయన మీద బాగా ఒత్తిడి వచ్చి ఈయన రిజైన్ చేయమన్నారు. ఈయన రిజైన్ కూడా చేశాడు. సో యూనో సొంత పార్టీ నుంచి విజిల్ బ్లోవర్స్ ఇలా ఉంటే ప్రజలకి నిజాలు తెలుస్తాయి. అదే విధంగా ప్రజలు దే విల్ బి ఏబుల్ టు ఐడెంటిఫై వాట్ ఈస్ రైట్ అండ్ వాట్ ఈస్ రాంగ్. వాళ్ళకి వాళ్ళు క్వశ్చన్ చేసుకుంటారు. లైక్ అందరు చెప్పిన డేటా చూసుకొని ఎవరిది కరెక్ట్ ఎవరిది రాంగ్ అనేది కూడా వాళ్ళు చూసుకుంటారు. సో ప్రస్తుతానికి ఈయన అయితే రిజైన్ చేశాడు ఈయన పోస్ట్ కి.